ఆదివాసీలతో ఆధునిక వ్యవసాయం సిరులు కురిపిస్తోన్న గిరిజన ఉప ప్రణాళిక. జల్, జమీన్, జంగిల్నే నమ్ముకుని ప్రకృతితో మమేకమై అడవి తల్లి ఒడిలో జీవనం సాగిస్తూ సాంప్రదాయ వ్యవసాయం చేసుకుంటోన్న ఆదివాసీ గిరిజన రైతులతో కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ శాస్త్రవేత్తలు గత 6 సంవత్సరాలుగా భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ న్యూఢిల్లీ వారి గిరిజన ఉప ప్రణాళిక సహకారంతో నిర్విరామ కృషి చేస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. దట్టమైన అడవిలో గుట్టలలో కురిసే వర్షాలతో కొండల నుంచి జాలువారే జలపాతాల మధ్య ఉట్నూరు, ఇంద్రవెల్లి, ఆసిఫాబాద్, కేరామరి మండలాల్లోని గోండు, ప్రధాన్, లంబాడ, కోలం, నాయక్ కోడ్లు, కోయలు సాంప్రదాయ వ్యవసాయాన్ని చేస్తున్నారు. ఈ ఆదివాసీ రైతులతో రాళ్లు, రప్పలతో కూడిన పొలాలలో రత్నాలు పండింపజేస్తూ గిరిజన రైతుల్లో మరియు మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తున్నారు. ఈ ఆదివాసీలు జీవనాధారం కొరకు అడవిలో ఉత్పత్తులు సేకరించడంతో పాటు చిరుధాన్యపు పంటలైన జొన్నలు, రాగులు, సజ్జలు పండించేవారు. కేవీకే శాస్త్రవేత్తలు రైతులకు పసుపు, కందులు, మినుములు, పెసర్లతో పాటు వాణిజ్య పంటలైన ప్రత్తి, సోయాబీన్, అల్లం, కూరగాయలతో పాటు కోళ్లు, మేకల పెంపకంలో నూతన సాగు పద్ధతుల్ని పరిచయం చేసి సత్ఫలితాలు సాధించారు. కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ ద్వారా ట్రైబల్ సబ్ ప్లాన్ కింద ఎంపిక చేసిన మండలాలు, ఎంపిక చేసిన గ్రామాల్లో వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. నేల సారవంతతను పెంపొందించడము, అదేవిధంగా రసాయనిక ఎరువులను తగ్గించే విధంగా, రైతులకు ఒక మేలైన వంగడాలను అందించే విధంగా, జీవనోపాధులు పెంచే విధంగా, ఒక హోలిస్టిక్ అప్రోచ్గా అంటే గిరిజనుల్లో ఆదాయాన్ని రెట్టింపు చేసే విధంగా వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. వ్యవసాయంలో మెళకువలు నేర్పించడం ద్వారా ప్రత్తిలో అంతర పంటగా సోయాబీన్, పెసర, కంది మరియు సమగ్ర చీడపీడల యాజమాన్యంతో రైతులు అధిక దిగుబడిని సాధించడంతో పాటు పెట్టుబడి వ్యయం కూడా తగ్గించుకోవడం జరిగింది. టొమాటోలో స్టేకింగ్, పాలిమల్చింగ్, పసుపులో బడ్జిప్ టెక్నాలజీ పద్ధతులపై అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరిగింది. పవర్ స్ప్రేయర్లు, చేతి పంపులు, టార్పలిన్లు, నాగళ్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, కిచెన్ గార్డెన్ విత్తనాలు రైతులకు అందించడం జరిగింది. రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కోసం ప్రథమ శ్రేణి క్షేత్రాల సందర్శనలు, బృంద చర్చలు, కిసాన్ మేళాలు, నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. స్థానికంగా లభ్యమయ్యే సహజ వనరుల సమర్థ వినియోగంలో భాగంగా పంట వ్యర్థాలతో వర్మీ కంపోస్టు తయారు చేయడం కోసం వర్మీ బెడ్లను అందించడం ద్వారా భూసారం పెంచడం జరిగింది. నేను రసాయనిక ఎరువులు మాత్రమే వాడుతుంటిని. మాకు కేవీకే తరపున నుంచి సేంద్రియ ఎరువుల గురించి మాకు ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మేము వర్మీ కంపోస్టు ఇంట్లోనే తయారు చేస్తున్నాం. మంచిగా రిజల్ట్ వస్తున్నది. తర్వాత భూమి కూడా చెడిపోకుండా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది. 10 నుంచి 15 క్వింటల్ల వర్మీ కంపోస్టు అనేది వెళ్తున్నది సార్. సంవత్సరంలో 2-3 సార్లు ఇట్లా తయారు చేసి పంటలలో వేస్తున్నాం. ఊర్లో అందరికీ ప్రతి ఒక్కరికి వర్మీ కంపోస్ట్ ఉన్నాయి సార్. భూసార పరిరక్షణలో భాగంగా భూసార పరీక్షలు నిర్వహించి 8,000 పైచిలుకు నేల ఆరోగ్య కార్డులను రైతులకు అందించడం జరిగింది. మేము ఎంపిక చేసినటువంటి గ్రామంలో చూసినట్టయితే ప్రతి రైతు సోదరికి కూడా మేము భూసార పరీక్షలు చేసి సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇచ్చి తద్వారా వారికి వాటిపైన పూర్తిగా అవగాహన కల్పించి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సాధారణంగా లోకల్ వెరైటీని ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. అవి తక్కువగా దిగుబడులు ఇస్తూ ఉన్నాయి. వాటి స్థానంలో మన యూనివర్సిటీ ద్వారా ఎంపిక చేసిన అధిక దిగుబడి ఇచ్చే వంగడాలందరికీ కూడా ఇచ్చి ఈరోజు దిగుబడులు పెంపొందించే విధంగా కూడా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. జీవాల పెంపకంలో భాగంగా ప్రతి ఆదివాసీ కుటుంబానికి 2 మేకల చొప్పున 9 గ్రామాల్లో 92 మేకపిల్లల పంపిణీ చేయగా వాటి ద్వారా రైతులు 598 మేకలు ఉత్పత్తి చేయడం జరిగింది. తద్వారా మొత్తం ఆదివాసీ కుటుంబాలలో 19 లక్షల పైబడి నికర ఆదాయాన్ని సృష్టించడం జరిగింది. ఆదిలాబాద్ మాకు 12 మందికి మనిషికి 2 మేకలు ఇచ్చేసింది. వ్యవసాయం చేస్తూ
మేకలు మేపుతూ కొన్ని మేకలన్నీ ఆద్యం తీసుకుంటూ వ్యవసాయంతో మేము జీవిస్తున్నాం. దానికి తోడు 70 మేకలు ఇప్పటిదాకా అయినాయి. అజొల్లా విత్తనాన్ని పంపిణీ చేసి పశువుల మేతగా రైతులు వాడుకొని అధిక పాల ఉత్పత్తిని సాధించే దిశగా కూడా ప్రోత్సహించడం జరిగింది. సమీకృత వ్యవసాయంలో భాగంగా ఆదివాసీలకు అదనపు జీవన భద్రత, పోషకాహార భద్రత పెంపొందించడం కోసం ప్రతి ఒక్క మహిళా రైతుకి 10 రాజశ్రీ కోళ్లను పంపిణీ చేయగా సగటున సాలీన 7,000కు పైబడి నికరాదాయాన్ని పొందారు. దీనివల్ల గిరిజన కుటుంబాలలో సాలీన 2.6 లక్షల నికర ఆదాయాన్ని సృష్టించడం జరిగింది. అంతేకాకుండా మహిళలకు టైలరింగ్, ఎంబ్రాయిడరీలో వృత్తి నైపుణ్య శిక్షణా కార్యక్రమాలైన వస్త్రాలకు టై అండ్ డై పద్ధతులు, పంట ఉత్పత్తులకు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై గిరిజన మహిళలకు, స్కూల్ డ్రాపౌట్ అయిన విద్యార్థినులకు శిక్షణ అందించి మహిళల అభివృద్ధికి పాటుపడడం జరిగింది. కేవీకే వాళ్ళు వచ్చిన తర్వాత నాకు మిషన్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు నేను వ్యవసాయం పని చేస్తుండే. వ్యవసాయం పనితో పాటు ఈ మిషన్ కుడుతున్నా. ఒక్క రోజుకి 2 జాకెట్లు కుడుతున్నా. ఒక్క జాకెట్కి 50 రూపాయలు ఇస్తుండ్రు. 2,500 ఆదాయం వస్తుంది నాకు నెలకు. ఈ మిషన్ ఇవ్వడం వల్ల నాకు చాలా లాభం అవుతుంది సార్. పిల్లలను చదివించుకుంటున్నాను. బహుళ ప్రయోజిత ఫ్లోర్ మిల్లుల ద్వారా చిరుధాన్యాలకు విలువ జోడించి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి మహిళలకు, కిషోర బాలికలకు, అంగన్వాడీ విద్యార్థులకు అందించడం ద్వారా పోషకాహార లేమిని, రక్తహీనతను నివారించడం జరిగింది. ఆదిలాబాద్ కృషి జ్ఞాన కేంద్రం మా ఊరికి దత్తకు తీసుకోవడం జరిగింది. దత్తకు తీసుకొని మా ఊర్లో ఇంతకుముందు పిండి గిరిని కూడా లేకపోయింది. మేము ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు నడిచిపోయి నూర్పించి పరిస్థితి ఉండే. మరి ఇక్కడ 4 పల్లెలు ఉన్నాయి సార్. వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పిండిని మా నూర్పించి వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. జీరో ఎనర్జీ కూలింగ్ ఛాంబర్ ద్వారా కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ చేసి తాజాగా ఉండేటట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా కృషి విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్ శాస్త్రవేత్తల బృందం ఆదివాసీ గిరిజన రైతులతో అద్భుత ఫలితాలు సాధిస్తూ కొండ ప్రాంతాలలోని రాళ్లు, రప్పలు గల భూమిలో సిరులు పండిస్తూ ఆదివాసీ రైతులకు అదనపు ఆదాయాన్నందించి మహిళలకు స్వయం ఉపాధితో పాటు పోషకాహార భద్రతను కల్పిస్తూ దేశానికి ఆదర్శవంతంగా నిలుస్తున్నారు.